నమస్తే జడ్జిలు, నా పేరు హరిప్రసాద్. ఇదిగో ఇది నా పిల్లం జ్యోతి. పట్టు చీరల పిచ్చి. నాకు ఇద్దరు బిడ్డలు సార్. నా పెద్ద బిడ్డ మా అక్క పెద్ద కొడుకుతో లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఏమే అది వస్తా అన్నది ఏది వచ్చిందండి. ఏ నా బిడ్డకు పాటై. మాకు చిన్న బిడ్డ ఉన్నది, చుక్కల్లో ఉంటుంది చందమామ. మా ఇంట్లో ఉంటుంది యోదమ్మ. నమస్కారం అండి. ఇదే మా ఫ్యామిలీ అన్నమాట. ఇదేమో మా ఇల్లు, అది మా అత్త వాళ్ళ ఇల్లు. మా తాతయ్య పోయాక మాకేమో 30% ఆస్తి ఇచ్చి 70% ఆస్తి మా అత్త కొట్టేసింది. వస్తారుగా చూడండి. కరెక్ట్ పాటేశారమ్మా, మహానటి. నా పేరు చంద్రిక, గన్సుగడల చంద్రిక అంటారు. మా నాన్న మంచిగానే ఇచ్చిండు, నాకు సగం ఇచ్చిండు, నా తమ్ముడికి సగం ఇచ్చిండు. నేనేమో కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతే వాడు కొంచెం కొంచెం తుంచుకుంటూ వచ్చిండు. అందుకే గీతాడు జరిగింది. నాదేమన్నా తప్పున్నదా? నవమాసాలు మోసి నేను ముగ్గురిని కన్నా, 2 కొడుకులు 1 కూతురు. ముందు మా ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, ఓ అత్తా చింతపండు పిసికి పెట్టిన, టమాటాలు కడిగి పెట్టిన, కుక్కర్ కూడా కడిగి పెట్టాను. మా అత్త వాళ్ళ అత్తకి మా అత్త అంటే దడ లేదు, పాడు లేదు. ఇగో ముగ్గురు పెద్దోళ్ళు కూర్చున్నారు. లైట్లు ఉండేసరికి భయపడుతున్నావా? ఎందుకు నేనేమైనా కొట్టినా, నేనేమైనా తిట్టినా? ఎందుకు అట్లా భయపడుతున్నావు? పెద్దోళ్ళు అంటే నాకు బాగా గౌరవం. కాళ్ళు మొక్కత్తా. అమ్మ బాబాయ్. ఇప్పుడు నా కోడల్ని పిలుస్తా. దండం పెట్టు పెద్దలకి. ఓ అమ్మ, కుక్క రోగం వచ్చింది అనుకుంటారు, మంచిగా పెట్టు. నా కోడల్ని బిడ్డలాగా చూసుకుంటా. జారి మస్ట్ అని. అవునా? నవ్వుతూ చెప్పు. అవునా? సరిపోయారు ఇద్దరు. ఇప్పుడు నా కొడుకుల్ని పిలుస్తా. మంచి కొడుకున్నాడు ఒక కొడుకు. ఒరే పెద్దోడా, సంతోషు వచ్చిండమ్మ. తుస్సు కాదే సంతోషు. ఇంకొక కొడుకున్నాడు హీరో. ఎట్లుంటాడు చూపిస్తా. ఇప్పుడు నా బిడ్డ వస్తుంది. అమ్మో ఎంత బంగారం అంటే, సాంప్రదాయని శుద్ధ పూసని అంటే ఎవరో కాదు, నా బిడ్డే. పద్ధతిగా ఉంటది, లంగా జాకెటే వేసుకుంటది. కాకపోతే ఇప్పుడు స్పోర్ట్స్ కి వెళ్ళొచ్చింది. చెస్ ఇట్లా కొడితే బాల్ అట్లా పడుతుంది. చెస్ బాగా ఆడుతుంది. చెస్ కి బాల్ ఉంటదా? వాళ్ళ చెస్సుకు పడుతుంది. ఏదో తేడాగా ఉందేంటి? ఇది మా కుటుంబం కాదు, ఇది మాత్రమే మా కుటుంబం. కాదు, ఒక డౌట్. ఆయన ఏంటి తుడుస్తూనే ఉన్నారు అప్పటి నుంచి? నా పెన్విటి. ఇల్లు శుభ్రంగా ఉండాలి కదా, అందుకనే బయటికి పోయి కష్టపడటం ఎందుకయ్యా, నువ్వు ఇంట్లోనే కష్టపడి కుటుంబాన్ని పోషించు అన్నా. అందుకని ఇంట్లో కష్టపడుతున్నావు కదా. కాదు పాపం, అతనికి బట్టలైనా లేవేంటి మరి? పని మీదనే ధ్యాస. ఉన్నాయి కానీ అతను వేసుకోడు అంతే. లేవా? మైక్ లో మాట్లాడు. ఉన్నాయి. మైక్ ఎట్లుంది నా కుటుంబం? బాగా తిరిగిపోయింది.
ఎస్ చంద్రిక గారు, ఏంటి మీ అసలు కథ ఏంటి? బేసిక్ గా నేను రైటర్ అన్నమాట. మన నాగార్జున గారికి, డాన్ సినిమాకి, శ్రీహరి గారికి లిరిక్స్ రాశాను. నేను చిన్న చిన్న వీడియోస్ చేస్తుంటే వీళ్ళందరూ పరిచయం వారు. ఫస్ట్ అన్నపూర్ణమ్మ గారు, చాలా టాలెంట్ ఉంది. 2-3 months నుంచి నా దగ్గర పెట్టుకుని కొంచెం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఈరోజు అమ్మ తీసుకొచ్చాను. ఇటుపక్క జ్యోతి గారు, తను వచ్చేసి పళ్ళ వ్యాపారం చేసుకుంటారు. 3 ఆడపిల్లలు, భర్త లేరు, చనిపోయారు పాపం. వీడు 10 years నుంచి నాతోనే ట్రావెల్ అవుతున్నాడు. ఒక వర్క్ చేసుకుంటూ ఏదైనా అవకాశం వస్తుందేమో చూస్తున్నాడు. ఈ రోజు ఆ అవకాశం వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కనిపించడం కంటే నా ద్వారా వీళ్ళందరూ కనిపిస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. చందు గారు, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. మీరు ఒక మాట అన్నారు, నేను కనబడటం కంటే నా తోటి వాళ్ళు కనబడుతున్నారు స్క్రీన్ మీద, చాలా హ్యాపీగా ఉందని. అంత మనసు ఎవరికి రాదు తొందరగా. మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించలేదు, తను కళ్ళలో చెమ్మగిల్లిపోయి తను ఏడి చేస్తున్నారు. ఒక హస్బెండ్ లేకుండా ఈ సమాజంలో 3 పిల్లల్ని పెట్టి నవ్వులు వెనకాల బాధలను దాపెట్టి తన నవ్విపిస్తూ, ఇట్స్ నాట్ ఏ జోక్. నిజంగా గ్రేట్ చందు గారు, అండ్ ఆల్ ది బెస్ట్. మనం ఒక్కళ్ళు వెళ్ళడం కాదురా, ఇంకో 10 మందిని తీసుకెళ్దాం అన్న సామెతకి నిలువెత్తు నిదర్శనం లాగా ఉంది చూస్తుంటే. డెఫినెట్లీ. మీరేంటి సార్, మీరు ఆన్ ది స్పాట్ తీసేస్తారా? ఓకే, పేపరు లేకుండా, పెన్ను లేకుండా ఒక సిచ్యువేషన్ తగులుకుందాం. అప్పుడు రండి, ఎవరు అత్త కోడల్లా, ఎవరు వస్తారు ముందుకి? కోడలు. ఇంకో కోడలు కావాలి కదా. ఒక్క కోడలు అత్త మధ్యలో ఎట్లా ఉంటది? ఇంకో కోడలు కావాలి. నా ముందు నోరెత్తి మాట్లాడుతుందా? మాట్లాడదు కాబట్టి కొత్త కోడలు కావాలి. కొత్త కోడలు కావాలి. మరి బిందు గారు, మీ ఇద్దరు కోడలతోటి ఒక స్టెప్ ముందు రండి, మిగతా వాళ్ళందరూ వెళ్ళి రిలాక్స్ అవ్వండి. అత్తగారు, ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఆస్తుంది 2 రైస్ మిల్లు, పందుల దొడ్డి ఒకటి, ఒక బాగా పాలిచ్చే ఆవులు గేదెలు ఉన్న సావడి, 375 గ్రాముల బంగారం ఉంది. ఇది ఇప్పుడు వీళ్ళిద్దరికి పంచాలి. ఇది సమాంతరంగా పంచాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి లేదా వాళ్ళ టాలెంట్ వాళ్ళు చెప్తారు కాబట్టి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఇంకా మీరు వదులుకోండి. కమాన్. కోడలిద్దరు కుసీగున్నారు. ఇప్పుడే ఆస్తి పనిచేస్తే ఏ గోలు ఉండదు. నేను పెద్ద కోడల్ని. పెద్ద కోడలికి ఎప్పుడు ఆస్తిలో కొంచెం ఎక్కువ వాటా రావాలి. నీకు ఇష్టమైన కొడుకు నా భర్త. హీరో. హీరో. అందుకే హీరోయిన్ లెక్క ఉన్నదమ్మా. హీరోయిన్ కి ఆస్తి ఎందుకు, అత్తకి ఇయ్యొచ్చుగా. ఇప్పుడు దొడ్ల సామెత ఉంది కదా, బర్రెలు ఉంటాయి కదా, బర్రెలు నువ్వు తీసుకో, పాలు ఈమెకి. చెప్పేది నువ్వు. రైస్ మిల్ ఉంది కదా, రైస్ నువ్వు తీసుకో, దానికి వచ్చిన పొట్టు ఈ బర్రె గొడ్లకి. బంగారం ఇస్తా, ఆగు బంగారం. నేనేందో మరి వెండా? నువ్వు కూడా బంగారమే, ఆగు. ఇప్పుడు బంగారం ఒంటి మీద ఉన్న, ఇంట్లో ఉన్న గుండె గుబేలు 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 అవుతుంది. అందుకనే నీకు వడ్డానం చేపిద్దామంటేనేమో నీ మొగుడు అంత నమ్మకస్తుడు కాదు. ఎప్పుడు తాకట్టు పెడతాడో ఏమో. కొడుకు మీద వేసింది. నీకు నక్లీసు పెడదాం అనుకుంటే దాని మొగుడు ఎప్పుడు చిన్న మీద రాయేసి తీసుకెళ్తాడో ఏమో. ఎందుకే బంగారం ప్రాణం కంటే ఎక్కువనా? అందుకే నేను చెప్పింది ఇందాక సగం సగం అయిపోయింది. ఆ బంగారాన్ని నా దగ్గర పెట్టుకుంటా భద్రంగా. మీకు ఏ హాని రాదు. బండైనా నానెత్తినే పడుతుంది, బస్కైనా నానెత్తినే పడుతుంది. ఎట్లుంది? సరే రండి, వంట గదికి వెళ్ళి వంట చేద్దాం.